దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చిన మంగళగూడెం ఊరు ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. దీంట్లో మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు దాకా 128,000 కుటుంబాలు ఇప్పుడు దాకా మనకు ఈ 5 గ్యారంటీల కింద అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రోజు ఒక గ్రామంలో లేకపోతే ఒక మున్సిపల్ వార్డులో తీసుకొని అక్కడ అధికారులు వెళ్ళి ప్రజాపాలన సభ అట్లానే కౌలుకు తీసుకున్న వాళ్ళు కూడా అట్లానే సర్వే నంబరు మీకు తెలిసి ఉంటుంది, అట్లానే విస్తరణం రాస్తే సరిపోతుంది. రైతు కూలీలు అనేవారికి మీరు ఉపాధి హామీ కార్డుది డీటెయిల్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో గారి సందేశం అనేది చదివి వినిపించాలి. సో అది కూడా మీకు ఇప్పుడు చదివి వినిపించడం జరుగుతుంది. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకుని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీలు ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామ్యం అవుతారని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తెలంగాణ. మీ ఇంటికే వచ్చి ఇచ్చారు, ఎలాంటి ఇబ్బంది లేదు కదా, ఫామ్ దొరకలేదు అట్లాంటిది లేదు. సో సార్ ఈ సందర్భంగా కొన్ని డౌట్స్ వాళ్ళు అడిగారు సార్, అది కూడా సభావేదికంగా కొంచెం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. ఒకటి, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలని కొంతమంది మీరు అడగడం జరిగింది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మీకు రేషన్ కార్డు పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, కానీ చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు అయినాయి. అలాంటి సందర్భంలో మీరు రేషన్ కార్డు లేకున్నా కూడా ఈ 6 గ్యారంటీలు ఈ ఫామ్ ఏదైతే ఉన్నాయో ఈ ఫామ్లో రేషన్ కార్డు కాలంలో లేదని రాసి మీరు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత సెపరేట్గా ఒక వైట్ పేపర్లో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫామ్లో 5 గ్యారంటీస్ కోసం. అది కాకుండా ఏమి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు తెల్ల కాగితంలో రాసి కౌంటర్లో ఇస్తే అది కూడా నమోదవుతుంది రిజిస్టర్లో. సో అట్లా రేషన్ కార్డు ఎవరైనా అప్లై చేయాలని అనుకున్నా కూడా వైట్ పేపర్లో అప్లై చేసుకోవచ్చు. సో దాని రేషన్ కార్డు లేనందువల్ల ఈ గ్యారంటీస్ అట్లా లేదు. మీకు రేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారం కూడా మీరు వైట్ పేపర్లో రాసి వచ్చి ఇది రేషన్ కార్డు లేదని రాసి ఇందులో పెట్టేయచ్చు. అట్లానే మీరు పెన్షన్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళు మళ్ళీ నింపనక్కర్లేదు, అది మీ అందరికి క్లారిటీ ఉంది. పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎవరు మళ్ళీ అడగట్లేదు. ఇక్కడ పెన్షన్, కొత్త పెన్షన్ అంటే ఏదైనా దురదృష్టవశాత్తు ఎవరైనా మీ ఇంట్లో జరిగిపోయారు, అట్లా వితంతులు అయ్యారు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు గత 2-3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి, అట్లానే ఈ కొత్త పెన్షన్ వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మీకు పాత 2,000 కానీ 3,000 కానీ వస్తున్న వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది ప్రభుత్వం.